పిఠాపురంలో ఎలక్షన్స్ జరిగేది కదా సార్. ఎలక్షన్స్ ఎలా జరిగాయి, ఇప్పుడు పిఠాపురంలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారని. ముందుగా ఈ ప్లే తెలుగు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మనం పిఠాపురంలో గత ఎన్నికల కంటే, జరిగిన ఎన్నికల కంటే ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకం అని చెప్పుకోవాలి. ఎంచేతంటే ఒక పార్టీ అధ్యక్షుడు, తర్వాత బ్రహ్మాండమైనటువంటి ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి పిఠాపురాన్ని ఎన్నుకుని ఇక్కడ పోటీ చేస్తున్నాడు అనగానే రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా ఆ దృష్టి పిఠాపురమే పడింది. అది పిఠాపురం అనేది ఒకప్పుడు మనం కాకినాడ పక్కన ఉందని చెప్పుకునే పరిస్థితుల నుంచి పిఠాపురం అనగానే ఓహో పిఠాపురం అనే పరిస్థితికి ఈరోజు మనం వచ్చాం. అది కేవలం ఏంటంటే ఒక విజన్ ఉన్న వ్యక్తి, మనందరం కూడా ఒక నమ్మకం పెంచుకున్న వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయడం అనేది అది మనం అందరం కూడా ఆనందించదగ్గ విషయం. అయితే ఎన్నికలు ఎలా జరిగాయి అనే దాని మీద మనం ఆలోచన చేసుకుంటే, ఒక చిన్న సమీక్షలా చేసుకుంటే, పవన్ కళ్యాణ్ పోటీ చేసినప్పుడు ఆ అధికారంలో ఉన్న అధికార పక్షం వారు ఇక్కడికి ఎవరెవరినో చాలా బలమైన వ్యక్తుల్ని పంపిస్తున్నారు, భారీగా డబ్బును కూడా కుమ్మరిస్తున్నారని చెప్పేసి ఒక ప్రచారం చేయడం జరిగింది. అది అయితే ఏంటంటే ఇది ప్రజల్లోకి భారీగా వెళ్ళడం, చాలా కింద స్థాయి వ్యక్తులు, కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఏకమైపోయి, గ్రామాలు పట్టణాలన్నీ కూడా ఏకమైపోయి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఖచ్చితంగా మనం గెలిపించాలని ఒక దృఢ నిశ్చయం చేసుకుని, బాహుబలి లాంటి మనుషులు వస్తే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు సక్రమంగా ఉంటే మంచి భోజనం పెడతాం, సక్రమంగా లేకపోతే మడతెట్టి కాలంలో పెడతామని చెప్పేసి కూడా కొందరు వ్యక్తులు చెప్పడం జరిగింది. అది మరి ఆ కారణం చేతో, లేదంటే ఇక్కడ ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ వైపు మొత్తం నియోజకవర్గం అంతా కూడా చూపు చూసినందువల్ల ఏంటో ఆ యొక్క ప్రచారం పూర్తిగా కూడా కనుమరుగైపోయింది. ఎన్నికలు చాలా సక్రమంగాను చాలా ప్రశాంతంగా కూడా జరిగాయి. కొన్ని గ్రామాలు చూస్తే ఆ పోలింగ్ రోజును చూస్తే చాలా ఉత్సాహంగా, ఏదో ఒక పండుగ శ్రీరామనవమి గ్రామాల్లో జరుపుకున్నంత ఉత్సాహంగాను, లేదంటే సంక్రాంతి పండుగ జరుపుకున్నంత ఉత్సాహంగా కూడా యువకులు అవనివ్వండి, మహిళలు అవనివ్వండి, ముఖ్యంగా 60-65 సంవత్సరాలు దాటిన వ్యక్తులందరూ కూడా వాళ్ళ ముఖాల్లో చాలా ఆనందం కనిపించి ఒక తాటి మీద నిలబడి ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మనం గెలిపించుకుని మన పిఠాపురం నియోజకవర్గాన్ని దేశంలోనే చాలా ప్రతిష్టగల నియోజకవర్గంగా తయారు చేసుకోవాలని ఒక ఆశయంతో ఆయనకి ఏకపక్షంగా ఓట్లు వేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఈ మార్పు పిఠాపురానికి కూడా చాలా బాగా మంచి మార్పు వస్తుందని, తర్వాత ఏంటంటే వారు ప్రకటించిన విధంగా ఇది ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా అభివృద్ధి అవ్వడానికి, తర్వాత మనకి ఎప్పటి నుంచో పరిష్కారం కాని సమస్యలను కూడా వారి దృష్టికి మనందరం కూడా తీసుకుని వెళ్ళి అవన్నీ చేయించుకుని అభివృద్ధి పథంలో నడిపించే విధంగా ఇప్పుడైతే ఎలా కలిసి కట్టుకున్నామో ఇక ముందు కూడా ఈ పిఠాపురం నియోజకవర్గంతో కూడా ఒక తాటి మీద ఉండి ఆ విజన్ ఉన్న వ్యక్తిని మరింత ఆ ఆలోచనలు కలిగించే విధంగా మన ఒక సమస్యలను తెలియజేసుకుని మనం చక్కగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ, ఈ 4వ తారీఖున జరిగే ఓట్ల లెక్కింపు కూడా చాలా ప్రశాంతంగాను చాలా చక్కగా జరుగుతుంది. ఎక్కడా కూడా యువత కూడా ఎవరు కూడా ఉద్రేకపడకుండా ఎవరి పరిధిలో వాళ్ళు ఉండి, వాళ్ళ గ్రామాల్లో ఉండి ఎక్కడా కూడా ఎవరితోటి ఘర్షణ వైఖరి లేకుండా ఈ కార్యక్రమాన్ని ముగించి 4వ తారీఖున కూడా ఆ ఎన్నికలో బ్రహ్మాండమైన విజయం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జనసేనకి, జన సైనికులు, తర్వాత ఉమ్మడి కూటమి అభ్యర్థులు ఉన్నటువంటి మన తెలుగుదేశం కార్యకర్తలు అనివ్వండి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనివ్వండి, జనసేన సైనికులు అనివ్వండి, వీర మహిళలు అనివ్వండి, తర్వాత యువత అంతా కూడా చాలా సమయంతో ఉండి చక్కగా మన పిఠాపురంలో చాలా ప్రశాంతంగా చాలా బ్రహ్మాండమైన ఎన్నిక జరిగిందని చెప్పి దేశానికి తెలియజేసే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఇది తర్వాత కూడా మనం విజయం సాధించిన తర్వాత మళ్ళీ మరొకసారి ఈ ఛానల్ ద్వారా కలుద్దామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.